సార్ దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ ల్యాండ్ వచ్చేలోపు కడప జిల్లా అండి. పైరువారి రిజర్వాయర్కి చాలా దగ్గరలో ఈ ల్యాండ్ ఉంది. పైరువాయి రిజర్వాయర్కి ఈ ల్యాండ్కు చాలా దగ్గరలో ఉంది. 3 సంవత్సరానికి 365 రోజులు ఫుల్ వాటర్ అండి. వాటర్కైతే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఈ ల్యాండ్ ఓనరు ఈ ల్యాండ్ వచ్చేలోపు టోటల్ మొత్తం 32 ఎకరాలు ఒకటే బిట్టు తార్ రోడ్ ఫేసింగు. 32 ఎకరాలు ఒకటే బిట్టు తార్ రోడ్ ఫేసింగు. ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్, నేను ఈ ల్యాండ్ తీసుకుంటే నాకు ఈ ల్యాండ్ కావాలి, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి సార్. ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక మన 3 రాష్ట్రాల్లో ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే, మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్ హౌస్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్, కమర్షియల్ ప్రాపర్టీస్, మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి. మీ ప్రాపర్టీస్ 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కడప జిల్లా అండి. 32 ఎకరాలు ఒకటే బిట్టు. 1 ఎకరం వచ్చేలోపు రేటు డీటెయిల్స్ మొత్తం కూడా ఓనర్ మాట్లాడతాడు. ఈ ఓనరు మాటల్లో తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. మీరే వినండి, నేను చెప్పేది కాదు, డైరెక్టర్ ఓనర్ మాటల్లోని మీరే వినండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక మన 3 రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి. మీ ప్రాపర్టీస్ ఏదైనా 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్. ఈ ల్యాండ్ కాకుండా ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక మన 3 రాష్ట్రాల్లో మీకు ఏ జిల్లాలో ఎన్ని ఎకరాలు కావాలి, 1 ఎకరం కాస్ట్ ఎంత ఉండాలి, టోటల్ డీటెయిల్స్ నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రమణారెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ అదే ల్యాండ్స్ ఫొటోస్ నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేశారు. ఓకే, మీరేనా సార్ ల్యాండ్ ఓనరు? నేను నా మిస్సెస్, నా బ్రదర్. ఓకే, మీరు, మీ మిస్సెస్ గారు, మీ బ్రదరు. నా బ్రదర్ భార్య పేరు ఉంది, ముగ్గురు పేరు. ఓకే సార్. ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్? ఇది 32 ఎకరాలు. ఒకటే బిట్ట లేకపోతే విడివిడిగా అక్కడ 5 ఎకరాలు అక్కడ 5 ఎకరాలు? అంతా ఒక్కటే బిట్టే. 32 ఎకరాలు మొత్తం ఒకటే బిట్టు. రోడ్డు బిట్టే. ఓకే, ఈ ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగా మట్టి రోడ్ ఫేసింగా? తార్ రోడ్, బీటీ రోడ్డే. ఓకే, ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగ్. ఓకే సార్, వెరీ గుడ్ సార్. ఈ ల్యాండ్ మీరు కొన్నారా పిత్రాజితమా? కొన్నాము. మీరు ఈ ల్యాండ్ కొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? 3 years అయింది. ఈ ల్యాండ్ కొని మీరు 3 సంవత్సరాలు అవుతుంది. ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్? కడప. ఈ ల్యాండ్ కడప జిల్లానా? కడప జిల్లా. ఏ మండలం వస్తుంది? సింహాద్రిపురం మండలం. ఏ విలేజ్ కి దగ్గరలో వస్తుంది? ముసల్రెడ్డిపల్లి. ఓకే సార్, కడప సిటీకి ఈ ల్యాండ్ కి ఎంత దూరం ఉంటుంది? కడప అంటే పులివెందుల పోయి పోవచ్చు, పులివెందుల పోయి పోవచ్చింది. ఓకే, 60 వస్తుంది. ఓకే, కడప సిటీ నుండి మన ల్యాండ్ కాడికి 60 కిలోమీటర్ వస్తుంది. ఓకే, పులివెందులు ఎన్ని కిలోమీటర్ వస్తుంది? పులివెందుల 25. పులివెందులు 25 కిలోమీటర్ వస్తుంది. 32 ఎకరాలు ఒకటే బిట్టు సార్. తార్ రోడ్ ఫేసింగ్. సార్ ఈ ల్యాండ్ చెలుపు చుట్టూ ఫెన్సింగ్ ఉందా ఈ 32 ఎకరాల ల్యాండ్ లో? ఫెన్సింగ్ వేయలేదు. ఓకే, నేల రెడ్ సాయిలా బ్లాక్ సాయిలా? బ్లాక్ సాయిల్. ఫుల్ బ్లాక్ అయితే రెడ్ బ్లాక్ మిక్స్ అయి ఉందా? బ్లాక్. ఓకే, టోటల్ మొత్తం ఫుల్ బ్లాక్. ఈ నేల పైడిపాలెం రిజర్వాయర్ ఉంది, 3 kilometers. ఓకే, రిజర్వాయర్ పేరేంటి సార్? పైడిపాలెం రిజర్వాయర్. 3 kilometers. ఓకే సార్. అంటే ఈ రిజర్వాయర్కి, ఈ ల్యాండ్ కి రిజర్వాయర్ వచ్చేలోపు 3 కిలోమీటర్ దగ్గరలో ఉన్నది. 3 kilometers అది, 3 kilometers సింహాద్రిపురం. ఓకే, 3 కిలోమీటర్ సింహాద్రిపురం. అంటే మధ్యలో మన ల్యాండ్ ఉంది. సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ లో బోర్లు ఉన్నాయా? లేదు, వేసుకుంటే నీళ్ళు, వాటర్, ఫుల్ వాటర్. ఓకే సార్, బోర్ వేస్తే ఎన్ని అడుగులు నీళ్లు పడచ్చు?
అంతా అది 300, 400 లోపలే. డెప్త్ అవసరం లేదు, చాలా అవసరం లేదు. 500 లోపలే అంతా. ఓకే, 300, 400 అడుగులు బోరేస్తే వాటర్ పడతాయి. వాటర్ ఒకవేళ మన బోరేస్తే మీ ఐడియా ప్రకారం ఎన్ని ఇంచులు వాటర్ పడవచ్చు? 2.5. 2.5 ఇంచు వాటర్ తగ్గవు. తగ్గవు. అక్కడ చిన్న చెట్లు ఉన్నాయి సార్. ఇప్పుడు ఒకటి రెడ్డి గారు, ఆ చుట్టుపక్కల్లో ఇప్పుడు ప్రజెంట్ మన ఈ 32 ఎకరాల ల్యాండ్ లో ఏం పంట వేస్తున్నారు ప్రజెంట్? మన చుట్టుపక్కల శనగ. ఓకే, ఈ శనగ ఇంకా ఏమేమి పంటలు వేస్తారు రెడ్డి గారు? ఎక్కువ శనగ వేసేది, లేదంటే ఇంకా చెట్లు పెట్టుకున్నారు, చిన్న చెట్లు పెట్టుకున్నారు. ఏం చెట్లు పెడతారు? బత్తాయి పెడుతుంటారు ఎక్కువ. అక్కడ ఏమన్నా తోటలు ఉంటాయి, ఇంకా ఏమన్నా మామిడి తోట ఇట్లాంటి తోటలు అట్లాంటి? అరటి వేస్తుంటారు. అరటి, చేమ అంటే బత్తాకాయ తోట, శనగ అంతే. శనగ ఈ పంటలు ఎక్కువ వేస్తుంటారు. సో మంది అయితే టోటల్ గా తార్ రోడ్ ఫేసింగ్ మంది. ఓకే, వెరీ గుడ్ సార్. ఇప్పుడు ఈ ల్యాండ్ ఇప్పుడు అది ఈ ల్యాండ్ మీరు కొన్నారు, 3 సంవత్సరాలు కొన్నారన్నారు కదా, దీనికి ఇది పక్కా రిజిస్ట్రేషన్ అసైన్మెంట్ ల్యాండా? పక్కా రిజిస్ట్రేషన్, పూర్వం పట్టాలి వాళ్ళకి. ఓకే, మీరు కొన్న వాళ్ళ దగ్గర పూర్వం పట్టానే. కొన్ని పురాణాలు రిజిస్ట్రేషన్. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మీరు కౌలుకి ఇచ్చున్నారా లేకపోతే మీరే వ్యవసాయం చేసుకుంటున్నారా రెడ్డి గారు? సొంతంగా చేస్తున్నారు. మీరు సొంతగా చేసుకుంటున్నారు. ఓకే రెడ్డి గారు, ఇప్పుడు సపోజ్ మనం కౌలుకి ఇస్తే ఎంత ఇచ్చు సంవత్సరానికి? ఉదాహరణకి శనక్కైతే అంత 8-10 వేల లోపల ఇచ్చేది. అరటికైతే 25,000 ఇస్తారు. అరటికైతే 25,000 వరకు ఇస్తారు. 25-30 వరకు ఇస్తారు. అయితే బోర్ వేసి వాళ్ళకు వాటర్ ఇవ్వాలి. అదే సార్, బోర్ వేసి ఇస్తే చాలు వాళ్ళకి. మన ల్యాండ్ లో కరెంట్ ఉందా రెడ్డి గారు? లేదు. పొద్దున అదేం ఇమీడియట్ గా ఇస్తారు. అక్కడ మా జిల్లాల కంటే కూడా, అనంతపురం జిల్లా కంటే కూడా అక్కడ ఇమీడియట్ గా ఇస్తారు. బోర్ వేస్తాను, వాళ్ళే బోర్ వేసిన వాళ్ళే తెచ్చి కరెంట్ కూడా వితిన్ 1 వీక్ లో బిగించి ఇచ్చేస్తారు. అదే రెడ్డి గారు, అంటే ప్రజెంట్ అయితే మన ల్యాండ్ లో కరెంట్ లేదు. లేదు. మన బోర్ వేస్తే మటుకు 100% వాళ్ళే కరెంట్ ఇచ్చి బిగిస్తారు వాళ్ళే. బిగిస్తారు. ఓకే రెడ్డి, అంటే అక్కడ సిస్టమ్ అట్లానా? అట్లా అక్కడ కడప జిల్లాలో అది ఆయన రాజశేఖర్ గారు చేస్తున్నారు. ఇంకొకటి 100 acres వాటర్ కూడా సంపు పెట్టి దీనికి కూడా మనకు శాంక్షన్ అయింది. ఓకే రెడ్డి గారు. ఇప్పుడు నా ల్యాండ్ కు మళ్ళీ పక్క వాళ్ళకు అందరు కలిసి 100 acres కు వాళ్ళు ఒక సంపు ఏర్పాటు చేసి వాళ్ళు వాటర్ పైప్ లైన్ ఇస్తారు ఫ్రీగా. ఓకే రెడ్డి గారు, అది కూడా ఉంది ఆ కడప జిల్లాలో, అట్లా పెట్టినారు. అది ఒకటి రెడ్డి గారు. ఇప్పుడు ఈ ల్యాండ్ మనకి ఇప్పుడు అగ్రిమెంట్ పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ కి ఎన్ని రోజులు టైం ఇస్తారు రెడ్డి గారు మీరు? మామూలు జనరల్ గా ఎప్పుడు ఎట్టిస్తాను చూడండి, 3 months 4 months ఉంది కదా. అంటే ఒకటి రెడ్డి గారు, కొందరు 2 నెలలు అడుగుతారు, కొందరు 3 నెలలు, కొందరు 5 నెలలు, కొందరు 6 నెలలు అడుగుతారు. అంటే ఒక్కొక్క విధము. అందుకని రెడ్డి గారు 4 months కానీ మాట్లాడదాం అంతే కదా. ఒక 4 months వరకు మీరు టైం ఇవ్వగలరు. ఓకే రెడ్డి గారు, ఇప్పుడు ఈ ల్యాండ్ లో ఎటువంటి డిస్ట్రిబ్యూట్స్ ఏం లేవా? ఏం లేవు. ఈ నేల చులుపు టోటల్ మొత్తం ప్లెయిన్ ల్యాండా లేకపోతే రాళ్ళు, రప్పలు, గుంటలు అట్లాంటివి? నాదే కదా, చుట్టుపక్కల ఎక్కడ రాయి అనేది ఉండదు. ఈ 32 ఎకరాల మటుకు ఒకటే బిట్టు, సదరమైన బిట్టు, మెత్తటి నేలనా? మెత్తటి నేల, రాళ్ళు రప్పలు అంటే ఏమీ లేవు. పక్క రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ క్లియర్. ఓకే రెడ్డి గారు, ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు రెడ్డి గారు? చెప్తున్నాము చూడండి. ఓకే, ఒక 10 లక్షలు చెప్తున్నారు. కూర్చుంటే నెగోషియబుల్ మాట్లాడదాము. ఓకే, థ్యాంక్ యూ రెడ్డి గారు, థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్. రైట్.